చేంజింగ్ ట్రెండ్స్ అంటే పద్ధతులు మార్చుకోవడం, వ్యవహారాలు మార్చుకోవడం. మీ ఏజ్లో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి ఖచ్చితమైనటువంటి జీవిత సరళి ఉండదు, మారుతూ ఉంటుంది. అలాగ మారడానికి కారణం మన బాడీలోనే ఉంది. దానికేంటి అది, దాని గురించి ఈ రోజున మనం కొంచెంసేపు మాట్లాడుకుందాం. దానికంటే ముందు దేవుని సహాయం కోసం ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ సాయంకాలం మీ పాదాల ముందు సాగిలపడుతూ యవనస్తులతో మాట్లాడడానికి, మీ వాక్యాన్ని బోధించడానికి ఇచ్చిన కృప కొరకు మీకు వందనాలు. మా మధ్యలో మీరున్నారని నమ్ముతున్నాం. మీ యొక్క సత్యాన్ని మాకు అర్థమయ్యే రీతిలో మీరే బోధించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో మాకు అవసరమైన విషయాలు, సత్యం, మా జీవితాన్ని గురించిన సత్యాన్ని మీరే మీ వాక్యం ద్వారా మాకు వివరించవలసిందిగా వేడుకుంటూ, చెప్పడానికి వినడానికి కావలసిన కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు మనల్ని చాలా ప్రభావితం చేస్తారు. దీన్ని ఏమంటారంటే పియర్ ప్రెషర్ అంటారు. పియర్ ప్రెషర్ అంటే మన తోటి వ్యక్తులు మన మీద పెట్టేటువంటి ఒత్తిడి, మన మనసు మీద పెట్టే ఒత్తిడి. తద్వారా మనం వాళ్ళలాగా ఉండాలనేటువంటి ఒక కోరిక, ఒక బలమైన కోరిక ఉంటుంది. పియర్ ప్రెషర్ పర్టికులర్గా మీ ఏజ్ గ్రూప్లో అది చాలా ఎక్కువ. అందరూ ఎలా చేస్తారో నేను కూడా అలాగే ఉండాలి అనేటువంటిది. అలా ఉండకపోతే ఏదో నాకు నేనుగా బాధపడడం జరుగుతుంది. నన్ను అందరూ చూస్తున్నారు, నన్ను ఏమీ తెలియనోడు అనుకుంటారు, లేదా పల్లెటూరుడు అనుకుంటారు అనేటువంటి ఒక భయం వస్తుంది అన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు కొంతకాలం క్రితం ఇక్కడ దాకా జుట్టు ఉండేది, ఇప్పుడు నాలాగా ఉండేది. తర్వాత ఏమైపోయింది, ఇక్కడంతా తీసేస్తున్నారు కదా, జుట్లు ఇక్కడ తీసేసి. క్రికెటర్స్ చూస్తే, ఇంకా స్పోర్ట్స్ మెన్, వాళ్ళని చూసి అందరూ తీయడం మొదలుపెట్టారు. మళ్ళీ కొంతకాలానికి పెంచుకుంటారు, అది మామూలే. కొంతకాలానికి బెల్ బాటమ్ పాయింట్స్ అని వచ్చినాయి, అందరూ వేసేవాళ్ళం. తర్వాత నేరో ప్లాంట్స్ వచ్చినాయి. ఎంత టైట్ అంటే వాళ్ళకి అది చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా వేసుకుంటారు. ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా చాలా టైట్గా ఉంటాయి. కొన్నిసార్లు లోపలంతా నలిగిపోతూ ఉంటాయి, అయినా కూడా వేసుకుంటారు. కారణం ఏంటంటే అందరూ వేస్తున్నారు కదా, నేను అలా వేసుకోకపోతే ఏమనుకుంటారో. సో మనకి ఇష్టం లేకపోయినా కొన్నిసార్లు పియర్ ప్రెషర్ వల్ల మనం వాళ్ళలాగా చేయాల్సి వస్తుంది. కొంతకాలం క్రితం చక్కగా లంగా దావణీలు వేసుకునేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు అంతా కూడా పంజాబీ డ్రెస్సులు, ఇలాగా డ్రెస్సులు వేసుకుంటున్నారు. కొంతకాలం ఆ డ్రెస్సులకి చున్నీలు ఉండేవి, ఇప్పుడు చున్నీలు కూడా ఉండట్లేదు. అందరూ చూసే వాళ్ళ యొక్క పియర్ ప్రెషర్. అలాగే మగవాళ్ళు కూడా కొంతకాలం క్రితం టోపీ ఇలా పెట్టేవాళ్ళు, ఇప్పుడేమో టోపీ రివర్స్ పెడుతున్నారు కదా. అదొక స్టైల్ అయిపోద్ది అనమాట. అంటే బయట వాళ్ళని చూసి, ఇంతకు ముందు మనుషుల మీద ఎక్కువ ప్రభావం చూపేది ఏంటంటే పుస్తకాలు చదివి మనుషులు ప్రభావితం అయ్యేవాళ్ళు. ఆ తర్వాత పుస్తకాలు నెమ్మదిగా తొలగిపోయినాయి. మూవీస్ వల్ల మనుషులు ప్రభావితం అవుతారు. చాలా ఒక విధంగా వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేయాలి అనుకునేవాళ్ళు. ఒక విధంగా కన్జ్యూమర్ మైండ్స్ని మూవీస్ ప్రభావితం చేసేవి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మూవీస్ యొక్క ప్రభావం కూడా తగ్గిపోయి ఇంటర్నెట్ మీడియా ప్రభావం ఎక్కువ. ఇంటర్నెట్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలాంటివి. వీటి వల్ల విపరీతమైన ప్రభావం
మన మీదకి వస్తుంది. అక్కడ ఏం చేస్తే ఇక్కడ అది చేస్తాం, అది ఆలోచిస్తాం. అక్కడ ఏం చెప్తే మనం ఇక్కడ దాన్ని నమ్ముతాం. ఒక విధమైనటువంటి ప్రెషర్ మన మీద ఉంటుంది. మన ప్రవర్తన మీద వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు వాళ్ళని, అంటే ప్రభావితం చేసేవి అని. ఇన్ఫ్లుయెన్సర్స్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దేన్ని ప్రభావితం చేస్తాయి? ఒక మనిషి ఒక విధంగా ప్రవర్తించాలంటే ఆ మనిషిలో ఏది ప్రభావితం అవ్వాలి మీకు తెలుసా? అతని మనస్సు. మనస్సు అనేది అది మెదడు కంటే కూడా, మెదడు అనేది ఒక సాలిడ్ టిష్యూ, కానీ మనస్సు అనేది అది అభౌతికం, అది తాకి చూసేది కాదు. మనస్సు మీద ప్రభావం చూపేటువంటి ఈ ప్లాట్ఫామ్స్ మనిషిని ప్రభావితం చేస్తాయి, మనిషి యొక్క ప్రవర్తన. సో మనిషి యొక్క ప్రవర్తన అంతా కూడా మనస్సులో ఉంటుంది. మనసు ఏం చెప్తే మనిషి ఆ విధంగా నడుచుకుంటాడు. ఒక విధంగా చెప్పాలంటే మనిషి ఈజ్ ఈక్వల్ టు అతని మనస్సు. పైకి కనిపించేటువంటి బాడీ అది ఒక హార్డ్వేర్ అనుకుంటే, మనస్సు సాఫ్ట్వేర్. హార్డ్వేర్ పనిచేయాలంటే లోపల సాఫ్ట్వేర్ మంచిగా ఉండాలి. సో మనస్సు కంట్రోల్ చేస్తుంది మనిషిని. మనస్సు ఎలా ఉంటే మనిషి అలా ఉంటాడు. బయట ప్రవర్తన అంతా కూడా లోపల మనస్సు ద్వారా కంట్రోల్ చేయబడుతుంది. చాలాసార్లు బయట మన ప్రవర్తన కొంత నటనగా ఉంటుంది. లోపల ఉండేటువంటి మన మనస్సు మనల్ని ప్రభావితం చేస్తున్న సమాజం కోసం మనం కొంచెం నటిస్తాం. లోపల బాధగా ఉన్నా కూడా నవ్వుతూ ఉంటాం, బయట ఎవరికి కనబడకుండా. బయట మనం ప్రవర్తించే విధానం కొన్నిసార్లు కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, కానీ లోపల ఉండేటువంటి మనస్సే అసలు రూపం. మనస్సే మన యొక్క అసలు రూపం. బయటికి కనిపించేది ఒక విధంగా అది కరెక్ట్ రూపం కాదు. మన అసలు పిక్చర్ అంతా మనస్సే. కాబట్టి ఈ మనస్సుని ప్రభావితం చేసేటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన యొక్క ప్రవర్తన అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఈ మనసు గురించి ఆలోచిద్దాం, మైండ్ గురించి. అసలు మైండ్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి భాగాలేంటి, అది ఏ విధంగా మనల్ని కంట్రోల్ చేస్తుంది, దేవుని వాక్యం దాని గురించి ఏం చెప్తుంది అనే విషయాలు. ఉదాహరణకి మన వ్యక్తిత్వంలో మనకి 3 భాగాలు ఉన్నాయి. బాడీ కనిపిస్తుంది, లోపల ప్రాణం, ఆ తర్వాత ఆత్మ. కొంతమందిలో ఆత్మ పనిచేస్తుంది, కొంతమందిలో ఆత్మ పనిచేయదు. ఇది మనందరికీ తెలుసు. రక్షించబడినప్పుడు ఆత్మ మళ్ళీ తిరిగి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పటిదాకా పని చేయకుండా నిరుపయోగంగా ఉండిపోద్ది లోపల. సో మీ కూర్చున్న వాళ్ళలో కొంతమందిలో ఆత్మ పనిచేస్తుంది, కొంతమందిలో పని చేయట్లేదు. అయితే తక్కిన 2, బాడీ, ప్రాణం, ఈ 2 ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చారు. ఈ 2 పనిచేస్తేనే మీరు ఇక్కడ కూర్చున్నారు. దీంట్లో ఏది పని చేయకపోయినా మీరు ఇక్కడికి రాలేరు. బాడీ పని చేయకపోయినా దాన్ని జబ్బు చేసింది అంటాము. ప్రాణం లేకపోతే మనిషి చచ్చిపోయాడు అంటాం. కాబట్టి బాడీ, ప్రాణం 2 ఉంటేనే ఒక మనిషిగా ఉంటాడు. ఇందులో ఏది ముఖ్యం? బాడీ ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? ప్రాణమే ముఖ్యం కదా. ఎందుకంటే ప్రాణం లేకపోతే బాడీని ఏం చేస్తాం? బయట తీసుకెళ్ళిపోతాం, బయటపడేస్తాం. సో ప్రాణం చాలా ముఖ్యం. ఈ ప్రాణంలో మళ్ళీ కొన్ని భాగాలు ఉన్నాయి. దాంట్లో అతి ప్రధానమైనటువంటిది మనస్సు. సో మనస్సు అనేది ప్రాణంలో భాగం.
అందుకనే ఒక వ్యక్తి యొక్క జీవితం అంతా మనస్సులోనే ఉంటుంది. కాబట్టి మనస్సు అనేది ఈ ప్రాణంలో ఒక భాగంగా ఉంటుంది. రైట్. అయితే మనకి ఈ మనస్సుని గురించినటువంటి కొంత వివరణ అవసరం. దేవుని వాక్యం ఈ మనస్సు గురించి ఏం చెప్తుంది? దేవుని వాక్యంలో మనస్సుకి ఒక పేరు పెట్టారు. దాని ఏంటంటే హృదయం అన్నారు. హృదయం అంటే, సో బైబిల్లో హృదయం అంటే ఇలా ఉండే హృదయం కాదు, అది ఎక్కడుండే హృదయం. మనస్సులో ఉండే దాన్నే హృదయం అంటాం. అంటే ఇంతకుముందు ఎలా అనేవాళ్ళంటే హృదయం అని అంటే ఎమోషనల్ సెంటర్, భావోద్రేకాలన్నీ కూడా అక్కడే ఉంటాయి అని అనేవాళ్ళు. సో అందుకని దాన్ని ఆ హృదయం అలాగా పెడతారు. కానీ హృదయం అని బైబిల్లో వాడిన మాటకి అర్థం మనస్సు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన 30 సంవత్సరాలప్పుడు సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన అన్న మొట్టమొదటి మాట, ఆయన సువార్త ఎలా ప్రారంభించాడు తెలుసా? ఒకసారి మార్క్స్ సువార్త ఏంటి, మార్క్స్ సువార్త మార్క్స్ సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, తర్వాత మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి. మారు మనస్సు. సో యేసుప్రభు వారి సువార్త ప్రారంభం మారు మనస్సుతో ప్రారంభం అవుతుంది. మనస్సు మార్చుకోండి. దాని అర్థం ఏంటి? మనస్సు మారకపోతే నరకానికి వెళ్తారు. మనస్సు మార్చుకోండి. మనస్సు మార్చుకుంటే సువార్తను నమ్ముతారు. మనస్సు మార్చుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో కూడా మనస్సు గురించి ఒక మాట ఉంది. ఇర్మియా 17 9. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువాడెవడు. హృదయం అంటే ఏంటి? మనస్సు. మనస్సులో వ్యాధి ఉంది. ప్రతి మనిషి యొక్క మనస్సులో ఒక వ్యాధి ఉంది, దాన్ని ఎవ్వడు గ్రహించలేడు అనేటువంటి మాట బైబిల్లో ఉంటుంది. సో మనస్సు ఒక సాఫ్ట్వేర్ అయితే, బాడీ ఒక హార్డ్వేర్ అయితే, మనస్సులో ఉండే ఈ వ్యాధి సాఫ్ట్వేర్లో ఒక వైరస్. సాఫ్ట్వేర్ వైరస్ వస్తే ఏమవుతుంది? క్రాష్ అయిపోద్ది, పనిచేయదు, బాడీ పనిచేయదు, బాడీ సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఈ మనస్సు అనేది ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థం కావాలి. ఈ మనస్సు కానీ పాడైపోతే బాడీ మొత్తం పాడైపోద్ది, ప్రవర్తన మొత్తం పాడైపోద్ది, మన యొక్క బిహేవియర్ మొత్తం పాడైపోద్ది. సో బాడీ కంటే మనస్సు చాలా ప్రాముఖ్యం. ఒకసారి రోమాపత్రిక తీద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రోమాపత్రిక 12వ అధ్యాయం. రెండవ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. బైబిల్ ఏం చెప్తుందంటే మీ మనస్సు మారాలి. మారాలి అని చెప్పడం మాత్రమే కాదు, రూపాంతరము పొందుచు ఉండండి. అది అక్కడ యాక్చువల్గా ట్రాన్స్లేషన్ ఏంటంటే రూపాంతరము పొందుచు ఉండండి. బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ అంటే ఇట్స్ ఏ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒక్కసారిగా మారదు మనస్సు, ఒక్కసారిగా మారదు, మారుతూ ఉంటుంది. రైట్.
సో యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించడం అని అంటే ఒక్కసారే ఏంజల్స్ లాగా అయిపోవడం కాదు. మనసులో మొట్టమొదటిసారి దేవుని వైపు టర్న్ అవుతారు, దేవుని వైపు తిరుగుతారు. దాన్ని మారు మనస్సు అంటాం. ఈ మారు మనస్సు అనేది రక్షణలో ఒక భాగం. అది రక్షణ కాదు, రక్షణలో ఒక భాగం. ఈ మారు మనస్సు అనే దానికి దాన్ని తీసుకొచ్చేది ఏంటంటే పాపం విషయంలో పశ్చాత్తాపం. దేవుని యొక్క వాక్యం ఎంత పవర్ఫుల్ అంటే, దేవుని యొక్క వాక్యం ఎంత శక్తివంతమైందంటే ఇట్ యాక్ట్స్ ఆన్ ద మైండ్. ఇంకేది కూడా దేవుని వాక్యం లాగా పనిచేయదు. దేవుని యొక్క వాక్యం మైండ్ మీద పనిచేస్తుంది. మైండ్లో ఒక అద్భుతమైన క్రియ చేస్తుంది. మైండ్లో ఎవ్వరూ చేయలేనటువంటి ఒక పని చేస్తుంది. ఏంటంటే సత్యాన్ని చెప్తుంది. దేవుని వాక్యం పేరే సత్యం. ఈ సత్యం ఎంత పవర్ఫుల్ అంటే లోపలికి వెళ్తే లోపల ఆ పాడైపోయినటువంటి ఆ మైండ్ని బాగు చేస్తుంది. లోపల మైండ్లో ఉండేటువంటి ఒక రోగాన్ని బాగు చేస్తుంది. సో ఈ దేవుని వాక్యానికి వెళ్ళక ముందు అసలు మైండ్లో ఏంటి ఉంటుంది, ఏముంటుంది మైండ్లో ఉండే భాగాలేంటి, అనాటమీ ఆఫ్ మైండ్ చూద్దాం. మైండ్ అంటే బ్రెయిన్ కాదు, నేను బ్రెయిన్ గురించి మాట్లాడట్లేదు, మైండ్ గురించి మాట్లాడుతున్నాను. సో మైండ్లో ఒక 4 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ఏంటంటే ద ఇంటలెక్చువల్ పార్ట్. దాంట్లో ఈ ఇంటలెక్చువల్ పార్ట్లో ఏముంటాయంటే తెలివితేటలు, మేధస్సు, ఇంటెలిజెన్స్, తర్వాత ఆలోచన, థింకింగ్, జ్ఞాపక శక్తి, మెమొరీ, అవగాహన, అండర్స్టాండింగ్, సమస్యల పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్యల పరిష్కారం, ఇలాంటివి నైపుణ్యాలన్నీ కూడా ఈ ఇంటలెక్చువల్ పార్ట్లో ఉంటాయి. ఇది ఇంటలెక్చువల్ పార్ట్. అర్థమైందా? ఇంటలెక్చువల్ పార్ట్లో ఏముంటాయి? తెలివితేటలు, మెమొరీ, అవగాహన, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. రెండవ భాగం ఏంటంటే ఇట్స్ ఎన్ ఎమోషనల్ పార్ట్. మనం హృదయం అన్నప్పుడు ఈ పార్ట్ని ఎక్కువ, మైండ్లో ఉండేటువంటి ఎమోషనల్ అంటే భావోద్రేకాల భాగం. ఈ భావోద్రేకాల భాగం దీంట్లో ఆశలు, కోరికలు, ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఫీలింగ్స్, ఎఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఈ భాగంలో ఉంటాయి. మనం కొన్ని వాటిని లైక్ చేస్తాం, కొన్ని వాటిని ఇష్టపడం, కొన్ని వాటి వెంట పరిగెడతాం, కొన్ని వాటిని అసహించుకుంటాం. కొన్నంటే మనకి చాలా ఇష్టం, కొన్నంటే మనకి ఇష్టం ఉండదు. ఇలాంటి ఈ మన ఇష్టాలు అన్నీ ఈ భాగంలో ఉంటాయి. మన యొక్క కొన్నిసార్లు కోపం వస్తుంది మనకి, కొన్నిసార్లు నవ్వు వస్తుంది, కొన్నిసార్లు ఏడుపు వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది, కొన్నిసార్లు డిప్రెషన్ వస్తుంది. ఇవన్నీ ఈ భాగంలోంచే వస్తాయి. ఎమోషనల్ పార్ట్. మనకు వచ్చేటువంటి రకరకాల కోరికలు, యూట్యూబ్లో కొన్ని విషయాలు చూడాలి అని, ఫేస్బుక్లో కొన్ని విషయాలు చూడాలి, కొంతమందితో మాట్లాడాలి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కొన్ని చూడాలి. ఇలాగ మన ఇష్టాలను నడిపించేది ఇక్కడి నుంచి వస్తుంది. ఇవి కంట్రోల్ చేస్తుంది. మనకి కొంతమంది శత్రువులు ఉంటారు. మన క్లాస్మేట్స్, మనల్ని గొడవ చేసేవాళ్ళు, మనల్ని ఏడిపించేవాళ్ళు, మనల్ని పేరు పెట్టి పిలిచేవాళ్ళు, రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు, మనం అంటే అసహించుకునేవాళ్ళు, వాళ్ళంటే మనకి ఇష్టం ఉండదు. అది కూడా ఇక్కడే ఉంటుంది. సో మన ఇష్టాలన్నీ కూడా ఈ భాగంలో ఉంటాయి. మూడవ భాగం విల్ అంటారు. విల్ అంటే స్వీయ
లేకపోతే స్వేచ్ఛ, ఏమని పిలవాలి, ది ఫ్రీ విల్ అంటే ఎనీ తెలుగు వర్డ్? చిత్తం. ఓకే, స్వీయ చిత్తం, దట్స్ కరెక్ట్. స్వీయ చిత్తం, నా ఇష్టం, నా ఇష్టం, స్వీయ చిత్తం. నా ఇష్టం అంటాం కదా, అది ఇక్కడి నుంచో వస్తుంది, ఈ భాగాల నుంచి వస్తుంది. ఎందుకు ఇక్కడి నుంచినో వెళ్ళిపోకూడదు, నా ఇష్టం అక్కడి నుంచి వస్తుంది. నా ఇష్టం, నా విల్. ఇక్కడ నుంచి ఏమొస్తాయంటే చెయ్యాలనుకున్న నిర్ణయాలు, డెసిషన్ మేకింగ్, కమిట్మెంట్స్, సమర్పణలు, అవన్నీ ఇక్కడ. ఎంపికలు 4 ఉంటాయి. ఒక ఇడ్లీ, వడ, దోశ, పూరి ఉంది. దాంట్లో ఏది నీకు ఇష్టం? ఎంపిక, చాయిస్. ఇది నాకు ఇష్టం. లేకపోతే 4-5 షాప్కి వెళ్తే డ్రెస్సులు 4-5 పెట్టారు, ఈ కలర్ బాగుంది, ఎంపిక. అదంతా ఇక్కడి నుంచి వస్తుంది. ఎంపిక చేసుకోవడం, నిర్ణయాలు, ఇవన్నీ కూడా ఇంటెన్షన్స్. డెసిషన్ మేకింగ్ ప్రాముఖ్యమైనటువంటి భాగం. డెసిషన్ మేకింగ్కి చాలా ఇంపార్టెంట్ ప్రాంతం ఈ విల్ అనేది అన్నమాట. 4వ భాగం కాన్షియన్స్, మనస్సాక్షి అంటారు. మనస్సాక్షి ఇది కూడా మనసులో ఉన్నటువంటి ఇంకొక భాగం. ఈ మనస్సాక్షి ఏం చేస్తుందంటే, తక్కిన 3 భాగాలు తర్కించినటువంటి సమాచారం, ఈ సమాచారం ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని తర్కిస్తుంది. తర్కించడం అంటే ఏంటి? రీజన్ చేస్తుంది. రీజనింగ్. తర్కించిన తర్వాత ఏది ఇందులో కరెక్టు, ఏది కాదు, ఇట్స్ ఎ మోరల్ ఏరియా. అంటే నైతికమైనటువంటి భాగం, ఆ మైండ్లో ఉండేటువంటి నైతికమైన భాగం. ఏది తప్పు, ఏది రైటు. నేను ఒక అతన్ని కొట్టాను, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా బాధ వస్తుంది. ఎందుకు కొట్టాను నేను? అనవసరంగా కొట్టకుండా ఉంటే బాగుండేది కదా, అనవసరంగా వాడిని కొట్టాను. ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కాన్షియన్స్ నుంచి వస్తుంది. అంటే ఆ కొట్టినటువంటి ఆ నిర్ణయం, కొట్టడానికే ముందు నిర్ణయం తీసుకోవాలి. అది ఎక్కడి నుంచి వస్తుంది? విల్ నుంచి వస్తుంది. కొట్టిన తర్వాత వాడు ఏడుస్తూ ఉంటాడు, అది ఎక్కడి నుంచి వస్తుంది? వాడు ఎమోషనల్ పార్ట్ నుంచి వస్తుంది. కొట్టిన తర్వాత నేను బాధపడతాను, అది ఎక్కడి నుంచి వస్తుంది? కాన్షియన్స్ నుంచి వస్తుంది. కాన్షియన్స్ అనేది దాన్ని ఇంకో పేరు పెట్టారు, అదేంటంటే ఇట్స్ ద ఇన్నర్ జడ్జ్ అంటారు. లోపల అంతరంగ న్యాయాధిపతి అంటారు. లోపల ఉండేటువంటి ఒక న్యాయాధిపతి. సో మనం చేసేటువంటిది తప్ప రైటా అనేది ఈ ఏరియాలో తెలుస్తుంది మనకి. మనం చేసే తప్ప రైట్ తెలియదు, మనకి తెలుస్తుందా లేదా? అమ్మ మాట వినలేదు, నాన్నగారి మీద ఎదురు తిరిగాం, అప్పటికి భావనే ఉంటుంది. అప్పుడు చేసినప్పుడు ఆ అమ్మ ఇలా అంది కాబట్టి నేను అలా అన్నాను, నాన్నగారు అలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, అప్పటికి బాగానే ఉంటుంది. తర్వాత కొంచెం ఆగిన తర్వాత అప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు చేశాను అలాగా? అమ్మ బాధపడుతూ ఉంటుంది, నాన్న బాధపడుతూ ఉంటారు, అప్పుడు మనకి బాధేస్తుంది. గిల్ట్ ఫీలింగ్ విన్నారా ఎప్పుడన్నా? గిల్ట్ ఫీలింగ్ అనేది దాన్ని అపరాధ భావన అంటారు. అపరాధ భావన. ఈ అపరాధ భావన కూడా కాన్షియన్స్లోంచే వస్తుంది. దేవుని వాక్యం చెప్పేటప్పుడు పాపాన్ని గురించి ఒప్పించబడతాం, కాన్షియన్స్లోంచే వస్తుంది. కాన్షియన్స్ మీద దేవుని వాక్యం పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది, నేను చేసిన తప్పు, నేను చేసింది అన్యాయం అని కాన్షియన్స్లోంచి వస్తుంది. 4 భాగాలు చూస్తాం. మొట్టమొదటి భాగం ఏంటి? ఇంటలెక్చువల్ భాగం. 2వ భాగం ఎమోషనల్ భాగం. 3వ భాగం విల్, నిర్ణయాలు. 4వ భాగం కాన్షియన్స్, మనస్సాక్షి.
ఈ 4 భాగాలు కలిసి మనస్సు అవుతుంది. ఈ మనస్సులో ఉండేటువంటి ఈ 4 భాగాలు సరిగ్గా పనిచేయట్లేదు. కారణం ఏంటంటే ఈ మనస్సుని ఒక వైరస్, ఒక చెడు ఆక్యుపై చేస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది. దాన్నే పాప స్వభావం అన్నారు. పాప స్వభావం. అందుకనే మనస్సు సరిగ్గా పనిచేయదు. మనస్సు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోదు. మనస్సు సరి అయినటువంటి ఎంపికలు చేసుకోదు. మనస్సు సరి అయిన వాటి మీదకి ఆకర్షించబడదు. మనస్సు సరి అయినటువంటి ఎమోషన్స్ రావు. మనస్సులో ఒక అబద్ధం సాతానుడు పెట్టాడు మొట్టమొదటి వ్యక్తులకి. అందుకనే దాన్నే పాప స్వభావం అని బైబిల్ చెప్తుంది. ద సిన్ నేచర్. ఈ సిన్ నేచర్ అనేది మన మనస్సుని పాడు చేసింది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. ఈ మనస్సు గురించి, ఇలాగ పాడైపోయిన మనస్సు గురించి. ఒక విశ్వాసి మారు మనస్సు పొందిన తర్వాత మనస్సులో ఎంతో మార్పు జరుగుతుంది. మనస్సు మీద ఉన్నటువంటి ఈ యొక్క వైరస్, లేకపోతే ఈ చెడు, ఈ పాప స్వభావం యొక్క అధికారంలోంచి మనస్సును దేవుడు విడిపిస్తాడు. ఒక్కసారి రోమాపత్రిక తీయండి. రోమాపత్రిక 6వ అధ్యాయం. రోమాపత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. మారుమనసు పొందిన తర్వాత, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత పాప స్వభావం యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి, లేకపోతే పాపము యొక్క ప్రభావం నుంచి మనస్సును దేవుడు విడిపిస్తాడు. యేసుప్రభు వారి ఆత్మ లోపలికి రాగానే మన మనస్సు మీద ఉన్నటువంటి పాప స్వభావం యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ పోతుంది, ఆ ప్రభుత్వం పోతుంది, దాని యొక్క ప్రభుత్వం పోతుంది. అయితే పాపం యొక్క మొత్తం ఆ ప్రభావం అంతా పోదు, ఆ ప్రభుత్వం పోదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప స్వభావం మన లోపలే ఉంటుంది, అది చచ్చిపోదు. రక్షించబడిన తర్వాత కూడా మన లోపలే ఉంటుంది. అయితే మన మీద ప్రభుత్వం చేయదు కానీ దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అప్పుడప్పుడు మన మీదకి రావచ్చు. మనం పర్మిట్ చేసినప్పుడు దాని ఇన్ఫ్లుయెన్స్ మన మీదకి వస్తుంది. అందుకని దేవుని వాక్యంలో మనకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వబడింది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. దీంట్లో 3-4 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే నెగిటివ్గా మీరు ఏమి చేయకూడదు అనే మాట ఉంది. చూడండి, మీరు లోక మర్యాదను అనుసరించవద్దు. అనుసరించక అంటే అనుసరించొద్దు. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్, లోక మర్యాదను అనుసరించొద్దు. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అసలు ఈ లోక మర్యాద అంటే అర్థం ఏంటి? లోక మర్యాద అంటే అర్థం ఏంటి? లోక మర్యాద అంటే ఈ ప్రపంచంలో దేవునితో నిమిత్తం లేని, దేవునిని అంగీకరించని ఒక వ్యవస్థ ఉంది ఈ ప్రపంచంలోనే. దాన్ని సైతానుడే దాన్ని క్రియేట్ చేశాడు, ఈ వ్యవస్థ ఈ ప్రపంచంలో పెట్టాడు. ఈ ఈ ఈ వ్యవస్థ లోకంలో ఉండే వాళ్ళందరినీ కూడా తన యొక్క ప్రభావం కిందకి తీసుకొచ్చుకుంది. దాన్నే మనం లోకం అని అంటాం. అంటే ఈ వ్యవస్థకి దేవునితో సంబంధం ఉండదు. దేవుని యొక్క ఆజ్ఞలు కానీ, దేవుని యొక్క ప్రమాణాలు కానీ, దేవుని యొక్క విలువలు కానీ ఈ వ్యవస్థ అంగీకరించదు. దేవునితో నిమిత్తం లేకుండా ఒక స్వంతమైనటువంటి విలువలు, సొంత
ఏమంటారు దాన్ని, ఆ క్యారెక్టర్ కలిగి ఉంటుంది అన్నమాట. మనం యోహాను సువార్తకి వెళ్తే ఆ లోకంలో ఉన్నదేంటో మనకు తెలుస్తుంది. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను. లోకములో 15 లోకములో ఉన్నదంతయు ఎక్కడుంది అది? 14 వచనాను, 14 కాదు, వెయిట్ 17 2 లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఎక్కడుంది చూడండి. 16 లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూసారా, లోకంలో మనకి చెట్లు, పుట్లు, మనుషులు వీళ్ళందరూ ఉన్నారు. దాని గురించి మాట్లాడట్లేదు. బట్ దెర్ ఈస్ ఎ సిస్టమ్, ఒక విషియస్ సిస్టమ్ ఉంది. అది దాన్ని ఒక 3 హెడ్డింగ్స్ కింద మనం వివరించవచ్చు. అదేంటంటే, 1 శరీరాశ, అంటే శరీరానికి సంబంధించినటువంటి దురాశలు, ప్లెజర్స్, సుఖభోగాలు, ఈ శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఇవన్నీ ఉంటాయి వీటిలో. 2వది నేత్రాశ, అంటే మనం కళ్ళతో చూసేటువంటి కోరికలు, కళ్ళ ద్వారా మన లోపలికి వచ్చేటువంటి రకరకాల కోరికలు. ఈ లోకం మనకి ఇవి అందిస్తుంది, అపవిత్రమైనవి. మనం కళ్ళతో చూసే అన్నీ కూడా పాపం కాదు. మంచి సీనరీ ఉంది, ఒక బీచ్కి వెళ్తాం, చక్కటి సముద్రాన్ని చూస్తాం, అది కాదు దాని విషయం. అయితే మన లోపల ఉన్నటువంటి పాప స్వభావానికి ఆకర్షితమయ్యేటువంటి కొన్ని దురాశ సంబంధమైనటువంటి కోరికలు, మీకు తెలుసు అదేంటో. అవి లోపలికి రాగానే చూడాలనిపిస్తుంది, అవి చూడగానే ఇంకా చూడాలనిపిస్తుంది. దాని మీద నుంచి మనం దృష్టి మరల్చలేం. అలాంటివి కొన్ని ఉంటాయి, ఈ లోక సంబంధమైనవి. ఇంకా జీవపు డంబం. జీవపు డంబం అంటే మనకి ఒక విధమైనటువంటి గుర్తింపును, లోకంలో మనకి ఒక పేరు ప్రఖ్యాతులు, ఒక గుర్తింపు, మన గురించి గొప్పలు చెప్పుకోవడానికి మనకి కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, డబ్బుంటే మనకి చాలా మంచి గుర్తింపు వస్తుంది. డబ్బు సంబంధమైనటువంటి, అయితే మనకు ఒక మన చుట్టూ ఒక 10 మంది ఉంటే మనకి చాలా గుర్తింపు వస్తుంది. లేకపోతే మనకి మంచి అందం ఉంటే మనకి గుర్తింపు వస్తుంది. మనకి ఒక మంచి పర్సనాలిటీ ఉంటే, అది మంచి ఉద్యోగం ఉంటే, లేకపోతే మంచి, అంటే మనం గర్వించడానికి కావలసిన విషయాలు, మనం గర్వించడానికి కావలసిన విషయాలు లోకంలో నుంచి వస్తాయి. కొన్ని లోకం సప్లై చేస్తుంది, ఈ వ్యవస్థ సప్లై చేస్తుంది. నువ్వు చాలా అందంగా ఉంటావు అని మనల్ని ఉబ్బిస్తుంది. లేకపోతే నీకు చాలా డబ్బు ఉంది, అందరికంటే నువ్వు చాలా డబ్బు గలవాడివి, నీకు మంచి కులం ఉంది, నువ్వేం చెప్తే అది మనుషులు వింటారు. ఇలాగా మనల్ని అతిశయింపచేసేటువంటి విషయాలు జీవపు డంబం అన్నారు. ఇది మనలో ఒక అతిశయాన్ని తీసుకొస్తుంది. సినిమాలో హీరోలు చేసే పని అదే. హీరో ఎలా ఉంటాడు? అందంగా ఉంటాడు. సో మన యొక్క మనసులోకి ఏమెళ్తుంది? మనం కూడా అందంగా ఉంటే ఒక హీరోలాగా ఉంటాం. హీరో ఏం చేస్తాడు? 10 మందిని ఒక్కడే కొట్టేస్తాడు. నిజంగా అలా ఉండదు. వాడు కొడతా ఉంటే అందరూ చచ్చిపోతూ ఉంటారు కదా. సో హీరో అంటే ఒక మంచిగా అందరినీ జయించేవాడుగా ఉండాలి. లేకపోతే మీరు ఎప్పుడైనా గమనించండి, హీరో ఎప్పుడు ఎలా ఉంటాడు? ఎర్రగా ఉంటాడు, అందంగా ఉంటాడు, అవునా? హీరోని ఎప్పుడు నల్లగా చూసారా మీరు? నల్లగా అందవికారంగా ఉండేటువంటి హీరోని చూసారా? చూడరు. మనల్ని ఈ మూవీస్ ద్వారా, లేకపోతే ఈ యూట్యూబ్ ద్వారా ఒక హీరోని మనకి అలాగే చూపిస్తారు, ఒక హీరోయిన్ని మనకి అలాగే చూపిస్తారు.
వాళ్ళు చాలా మంచి పనులు చేస్తారు, చాలా మంచి పనులు చేస్తారు. కాబట్టి మనకు ఒక దృక్పథం ఏర్పడుతుంది. ఇవి చూస్తున్నప్పుడు ఒక దృక్పథం, అందము ఈజ్ ఈక్వల్ టు మంచితనము, అందంగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు అనేటువంటి ఒక దృక్పథం మైండ్లోకి వస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి, ఈ లోకం ఇచ్చేటువంటి ఫీడింగ్ ద్వారా మన లోపల అబద్ధ సంబంధమైన దృక్పథాలు ఏర్పడతాయి. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ద్వారా అబద్ధం వెళ్తుంది లోపలికి, అబద్ధం వెళ్తుంది. సో ఈ అబద్ధం ఏం చేస్తుందంటే మన మనసులోనికి రాంగ్ యాటిట్యూడ్స్ అంటాం, రాంగ్ యాటిట్యూడ్స్. ఈ రాంగ్ యాటిట్యూడ్స్ ఫామ్ చేసుకుంటాం. మనం పుట్టిన దగ్గర నుంచి ఎంతో రాంగ్ డేటా వెళ్తూ ఉంటుంది, మనం చూసే వాటిని, మనం వినే వాటిని ద్వారా. మన చుట్టూ ఉండేవాళ్ళు, ఉదాహరణకి ఇంట్లో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఇంట్లో అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనుకోండి, అమ్మాయిలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వట్లేదు అనుకోండి. మన భారతదేశంలో ఎక్కువ అలా జరుగుతూ ఉంటుంది. అబ్బాయిలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు, అమ్మాయిలకి ఇవ్వరు. అమ్మాయిల మనసులో ఎలాంటి దృక్పథం ఏర్పడుతుందంటే మనం అబ్బాయిల కంటే తక్కువ, అబ్బాయిలు ఎక్కువ అనేటువంటి దృక్పథం మీకు జీవితాంతం అలాగే ఉండిపోతుంది. ఇది అబద్ధం, ఇది ఒక అబద్ధం, ఇది లోకంలోంచి వచ్చినటువంటి ఒక అబద్ధం. ఇలాంటి అబద్ధాలు ఈ లోకంలోంచి కంటిన్యూస్గా మన బ్రెయిన్లోకి వస్తాయి. ఎక్కడికి వెళ్తాయి బ్రెయిన్లో? మొదటి పార్ట్ ఏంటి? ఇంటలెక్చువల్ పార్ట్. ఆ ఇంటలెక్చువల్ పార్ట్లోకి వెళ్తాయి, ఎమోషనల్ పార్ట్లోకి వెళ్తాయి, విల్ పార్ట్లోకి కూడా వస్తాయి. ఈ అబద్ధాన్ని బేస్ చేసుకుని మన ఎమోషన్స్, మన ఇంటలెక్ట్ మారిపోతుంది, మన చాయిసెస్ మారిపోతాయి. డబ్బు, అన్ని సమస్యలకి డబ్బు సరిపోతుంది, ప్రతి సమస్యని డబ్బు తీసేస్తుంది అనేటువంటి ఒక రాంగ్ యాటిట్యూడ్. ఎందుకంటే లోకం అంతా చెప్తుంది, అరే ఒక ₹1,00,000 కానీ నీ దగ్గర ఉంటే అసలు ప్రాబ్లమ్సే ఉండవు, అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి. ₹1,00,00,000 ఉంటే అసలు ప్రాబ్లమే ఉండదు ఇక జీవితంలో. విన్నారా? ఆ మాటలు వింటారు కదా. సో ఇలాగా ఇది మన మైండ్లోకి వస్తూ ఉంటుంది. కాబట్టి ఎలాగైనా సరే ₹1,00,00,000 సంపాదించాలి, ఎలాగైనా సరే. సో ఇది ఒక అబద్ధం. ఈ అబద్ధంతో కూడినటువంటి ఈ విషయాలు మన మైండ్లో రకరకాల రూపంలో వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, లోక మర్యాదను అనుసరింపవద్దు. ఇది లోక మర్యాద. లోక మర్యాద అంటే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ లోక మర్యాద అంటే దేవునితో నిమిత్తము లేనటువంటి ఒక జీవిత విధానం, జీవిత విలువలు, జీవితానికి సంబంధించిన విషయాలు దేవునితో సంబంధం ఉండవు. ఇవి అబద్ధం. అవి అబద్ధంలాగా కనిపించవు, కానీ వాటికి మంచిగా కలరేసి సత్యంలాగా మనకిస్తారు, సత్యంలాగా కనిపిస్తాయి. మనం ఇదే సత్యం అనుకుంటాం. కాబట్టి ఈ విధమైనటువంటి ఫీడింగ్ మైండ్లోకి వెళ్ళినప్పుడు మనం వీటి మీద బేస్ చేసుకుని మన ఎంపికలు, మన ప్రాధాన్యతలు, మన విలువలు, మన ప్రమాణాలు ఏర్పాటు చేసుకుంటాం. వీటినే దృక్పథాలు అంటారు, దృక్పథాలు. ఈ దృక్పథాల వల్లనే మన ప్రవర్తన కూడా ఉంటుంది. మనం ఎలాగైతే మనసుతో చూస్తామో దాన్నే దృక్పథం అంటాం. మనసుతో చూడ్డాన్ని దృక్పథం అంటాం. కళ్ళతో చూడ్డాన్ని దృష్టి అంటాం. దృష్టి అంటే కళ్ళతో చూడడం, దృక్పథం అంటేనేమో మనసుతో చూడడం. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం ఎలా చూస్తామో అలానే మనం రియాక్ట్ అవుతాం. ఆ వ్యక్తి మంచోడు అని అనుకుంటే మంచిగా రియాక్ట్ అవుతాం.
ఆ వ్యక్తి చెడ్డోడు అనుకుంటే చెడ్డగా రియాక్ట్ అవుతాం. మన రియాక్షన్ అంతా కూడా మనం ఆ వ్యక్తిని ఎస్టిమేట్ చేయడంలో ఉంటుంది. దేన్ని బట్టి ఎస్టిమేట్ చేస్తాం? మనకి అప్పటికే ఫామ్ అయినటువంటి దృక్పథాలు ఎలా ఫామ్ అవుతాయి? మన బ్రెయిన్లోకి వచ్చినటువంటి, మన యొక్క మనసులోకి వచ్చినటువంటి రకరకాల లోక సంబంధమైనటువంటి అబద్ధాలు. ఇప్పుడేం చేయాలి? యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే, ఇక్కడ 12వ అధ్యాయంలో చూడండి, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. ఒక నెగటివ్ కమాండ్ ఇవ్వబడుతుంది. దేవుని యొక్క సత్యవాక్యం మానవుని యొక్క మనస్సుని ఏ విధంగా కాపాడుకోవాలి అనేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది. ఎలాగ మన మనస్సును కాపాడుకోవాలి, దీనికి జబ్బు రాకుండా, దీనికి అనారోగ్యత రాకుండా ఎలా కాపాడుకోవాలంటే కొన్ని వాటిని కాదు అని చెప్పాలి. వాలంటరీ డెసిషన్ మేకింగ్ చేయాలి. డెసిషన్ మేకింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది? విల్ పార్ట్లో జరుగుతుంది. విల్ పార్ట్లో నో అని చెప్పగలిగి ఉండాలి. నో అని చెప్పడానికి ముందుగా ఏది సత్యం ఏది సత్యం కాదో తెలియాలి. అది హేతువాదం మొట్టమొదటి పార్ట్లోకి వెళ్తుంది, ఇంటలెక్ట్ పార్ట్లోకి వెళ్తుంది, తర్కం అంతా అక్కడికి వెళ్తుంది. సో మైండ్లో ఈ విధమైనటువంటి రియాక్షన్స్, ఈ విధమైనటువంటి ఆలోచన సంబంధమైన విషయాలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఏది సత్యం ఏది కాదు అనేది మనకు అర్థం చెప్పడానికి స్టాండర్డ్ ఏంటి అని అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యానికి ఉండేటువంటి శక్తి ఏంటంటే ఏది సత్యం ఏది సత్యం కాదు అనేది కరెక్ట్గా చెప్తుంది. యవనస్తులుగా మీరు చేయాల్సింది ఏంటంటే ఏది సత్యం ఏది సత్యం కాదు దేవుని వాక్యం ఒక్కటే మీకు చెప్పగలదు. ఒకసారి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం తీయండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, ఇంకా ఏ పుస్తకానికి ఈ పేరు లేదు, సజీవమైన పుస్తకం, సజీవమై బలము కలదే, దాంట్లో శక్తి ఉంది, బలం ఉంది. హెబ్రీ పత్రిక 4:12 4:12 సజీవమై బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఈ ఖడ్గం మామూలు ఖడ్గం కాదు, ఈ ఫిజికల్గా మనం హ్యాండిల్ చేసే ఈ కత్తి కాదు, ఇది ఆత్మ సంబంధమైన కత్తి. ఇదేం చేస్తుందంటే చూడండి, ఎందుకన్నారు దాన్ని కత్తి అని? ప్రాణ ఆత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు. ప్రాణాన్ని ఆత్మను విభజిస్తుంది. అంటే ఏది శరీర సంబంధమైంది, ఏది ఆత్మ సంబంధమైంది, ఏది సత్యం ఏది అబద్ధం అనేది కరెక్ట్గా విభజిస్తుంది, కరెక్ట్గా డివైడ్ చేస్తుంది. ఇక ఏది కూడా, ఏ వాక్యం కూడా అలా చెప్పలేదు. దేవుని వాక్యం ఏది శరీర సంబంధమైంది, ఏది ఆత్మ సంబంధమైంది. యవనస్తులుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎంత అధ్యయనం చేయగలరో అంత అధ్యయనం చేయొచ్చు. మీలో ఎంతమంది దేవుని వాక్యాన్ని రెగ్యులర్గా చదువుతారు? రెగ్యులర్గా ఎవ్రీ డే, ప్రతిరోజు ఉదయం. విశ్వాసులైనటువంటి మీరు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇట్స్ ఎ మస్ట్ అన్నమాట. మనం ఆహారాన్ని ఎలా తీసుకుంటామో దేవుని వాక్యం కూడా అంత రెగ్యులర్గా తీసుకోవాలి. ఇట్స్ లైక్ ఫుడ్. మన ఆత్మీయ జీవితానికి అది ఆహారం లాంటిది. ఈ ఆహారం మనం అన్నం తినేటప్పుడు నములుతాం కదా, నమలకుండా మింగం. కొన్ని ఉన్నాయి పాయసం లాంటివి మింగడానికి, కానీ సాధారణంగా మనం నవ్వులుతాం. మనకి మాంసం ముక్కలో లేకపోతే దోసకాయ ముక్కలో ఇలా ఉన్నాయి, మనం నవ్వులుతాం. నవలకపోతే ఏమవుద్ది? నవలకపోతే సరిగ్గా జీర్ణం కాదు. జీర్ణం అవడం అంటే దాంట్లో ఉన్న సారం దేహంలోనికి అబ్జార్బ్ అవ్వదు. అల్టిమేట్గా ఎక్కడ అబ్జార్బ్ అవుతుంది? రక్తంలోనికి
అబ్జార్బ్ అవుతుంది. రక్తం ఏం చేస్తుంది? అన్ని పార్ట్స్కి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ దాని నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏ అవయవాలకు కావాల్సినవి ఆ అవయవాలు తీసుకుంటాయి సర్క్యులేషన్లో. సో అల్టిమేట్లీ మనం తీసుకున్నటువంటి ఆహారం ఆ విధంగా దేహం మొత్తానికి సరఫరా చేయబడుతుంది. దేవుని వాక్యం కూడా అలాంటిదే. దేవుని వాక్యాన్ని ఎక్కడ నమలాలి? దేవుని వాక్యాన్ని మైండ్లో నవలాలి, మనస్సులో దాన్ని మ్యాస్టికేట్ చేయడం, అంటే నెమరు వేయాలి. దాన్నే ధ్యానం అని అంటాం. ధ్యానం, నెమరు వేయడం అంటే ఒక వాక్యం చదివిన తర్వాత ఆ వాక్యాన్ని దేవుడు ఎందుకు రాయించాడు, ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పారు, దీని యొక్క మూలమేంటి, ఈ పదం యొక్క అర్థం ఏంటి, ఈ మాట రాయడంలో ఆత్మదేవుడు ఏం చేయమని చెప్తున్నాడు, ఏమి చేయొద్దని చెప్తున్నాడు. ఇలాగ మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రశ్న వేసుకున్నప్పుడు కొన్ని ఆన్సర్స్ వస్తాయి. వీలుంటే రాసుకోవాలి. ఒక వాక్యం చదివిన తర్వాత ఈ వాక్యం గురించి దేవుడు ఏం చెప్తున్నాడో అనే దానికి మనం ధ్యానం చేయడం, దాన్ని ముక్కలుగా చేసి దాని యొక్క అర్థాన్ని గ్రహించడం, ఇది జరగాలి. అది జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పుస్తకం రాయించినటువంటి ఆత్మదేవుడు 2000 సంవత్సరాల క్రితం 4000 సంవత్సరాల క్రితం రాయించిన ఆత్మదేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. గ్రంథకర్త మన పక్కనే ఉంటాడు. కాబట్టి గ్రంథకర్తనే అడుగుతూ ఉండాలి, ఎందుకు రాయించావు ప్రభువా ఈ మాట? వాళ్ళు రాసినప్పుడు ఎందుకు రాశారు, ఎందుకు రాయించావు? రాసిన వాళ్ళు వేరు, రాయించిన వాడు ఒకడే. రాసిన వాళ్ళు వేరు 40 మంది రాశారు, కానీ రాయించిన వాడు మాత్రం ఒకడే. కాబట్టి గ్రంథకర్త నీ పక్కనే ఉంటాడు. చూడండి ఆయన ఏం చెప్తాడో. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఆయన 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనలో ఉంటాడు ఆయన. యేసు ప్రభువు వారు ఈ మాట చెప్తున్నప్పుడు ఇంకా రాలేదు, మనుషుల్లోనికి ఆత్మ రాలేదు. అందుకని ఆత్మ వచ్చినప్పుడు అని మాట్లాడాడు. కానీ ఇప్పుడు వచ్చేసాడు. ఇప్పుడు మీరు రక్షణ పొందుంటే మీ లోపలికి వచ్చాడు. ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 4 ఆయన పుట్టుక గురించి, ఆయన పరిచర్య గురించి ఉన్నటువంటి 4 సువార్తలు, ఆ తర్వాత ఉన్నటువంటి పత్రికలు, ఆ తర్వాత చివరిలో ఉన్నటువంటి ప్రకటన. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఉన్నదేమో ఆయన నా వాటిలోనివి తీసుకుని మీతో చెప్తాడని ఉంటుంది. సర్వసత్యములోనికి అన్నది పత్రికలలో ఉన్నటువంటి సత్యం. రాబో వాటిని అన్నప్పుడు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సత్యం ఆయన మీకు వివరిస్తాడు. ఆత్మదేవుడు పక్కనే కూర్చుని మీరు దేవుని వాక్యం చదువుతూ ధ్యానం చేస్తూ దేవుని అడుగుతూ ఉన్నప్పుడు ఆయన మీకు చెప్తాడు, ఇదిగో దీనికోసం రాయించాను, నీ జీవితంలో ఈ విషయంలో నువ్వు మార్చుకోవాలి, నీకు ఈ పాపం ఉంది, నీ జీవితంలో ఈ పాపం తీసివేసుకోవాలి, ఇది నాకు ఇష్టం లేనటువంటి విషయం. ఆ కాలంలో వాళ్ళు చేశారు, వాళ్ళ మీదకి నేను పనిష్మెంట్ తీసుకొచ్చాను, నిన్ను అలాగా పనిష్ చేయడం నాకు ఇష్టం లేదు అని దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు ఆయన. సత్యాన్ని గమనించండి, సత్యం మనకిచ్చి ఆయన ఊరుకోలేదు. సత్యాన్ని వివరించడానికి మన లోపల పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఉంచాడు. అందుకనే మనంతటి అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. దేవుని వాక్యం ఉంది, సత్యం. ఈ సత్యాన్ని అర్థం చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడున్నాడు.
మనసు, జ్ఞానం ఇచ్చిన మనసు ఉంది. ఈ మనసులో ఆ 4 భాగాల్లో దేవుని వాక్యం లోపలికి వెళ్ళి వాటిని శుభ్రం చేస్తూ ఉంటుంది. ఈ దేవుని వాక్యంతో మన యొక్క మనసుని శుద్ధి చేసుకోకపోతే ఆ మనసులో ఉన్నటువంటి వైరస్, మనసులో ఉన్నటువంటి చెడు ఎక్కడి నుంచి వస్తుంది? లోకంలోంచి వస్తుంది. లోకంలోంచి వస్తున్నటువంటి ఈ యొక్క ఈ వైరస్ అనేది మనల్ని చాలా చాలా తప్పుల్లోకి నడిపిస్తుంది. ఉదాహరణకి, మనం దేన్ని ఎంపిక చేసుకోవాలో మనకి తెలియకపోతే తప్పుడు ఎంపికలు చేసుకుంటాము. ఎంపికలు ఎలా చేసుకుంటాం? ఉదాహరణకి మన దగ్గర ఒక 4 హోటల్స్ ఉన్నాయి. 4 హోటల్స్లో ఈ హోటల్ అయితే బాగుంటుంది అని మీకు ఎలా తెలుస్తుంది? ఏ హోటల్కి వెళ్ళాలో ఎలా తెలుస్తుంది? ఒకటి, సమాచారం, ఎవరో చెప్తారు. రెండోది, మీరు ఇంతకు ముందు అక్కడికి వెళ్ళి ఉంటారు, ఆ సమాచారం తర్వాత చెప్పుంటారు. సో ఈ లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మీకు ఏ హోటల్కి వెళ్ళాలో చెప్తుంది. ఎక్కడ ఆ హోటల్లో, ప్రతి హోటల్లో, ఒక్కొక్క హోటల్లో ఒక్కొక్క రకమైన ఫుడ్ చాలా ప్రసిద్ధి. కొన్ని చోట్ల దోశ చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల పూరి చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల పచ్చడి చాలా బాగుంటుంది. ఇలాగ రకరకాలుగా ఉంటాయి. మన యంగ్ పీపుల్కి తెలుసును, అందుకనే అక్కడికి వెళ్తారు. ఎంపిక చేసుకున్నాం. ఎంపిక ఎప్పుడు వస్తుందంటే 3-4 ఉన్నప్పుడే ఎంపిక చేసుకుంటాం. ఒకటే ఉన్నప్పుడు మీరు ఎంపిక చేసుకోలేరు. మోర్ దాన్ 1 ఉన్నప్పుడు ఎంపిక చేసుకుంటారు. ఎంపిక ఎప్పుడు కూడా దాని విలువ మీద ఆధారపడి ఉంటుంది. దాని టేస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళారు. సెల్ ఫోన్ ఎలాగా ఎంపిక చేసుకుంటారు? బ్రాండ్ ఏంటి, లేకపోతే దాంట్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ గురించి, అది ఎలాంటిది, విలువను బట్టి ఎంపిక ఉంటుంది. దేవుని వాక్యం మనకి చెప్తుంది ఏది విలువైనవి, ఏవి విలువైనవి కావు. దేవుని వాక్యం చెప్తుంది. ఒక విషయం యొక్క విలువ దేవుని వాక్యం నిర్ణయిస్తుంది. మనం అనుకున్నది విలువైంది కాదు. చాలాసార్లు ఒకదాన్ని విలువైందిగా అనుకుని తప్పుడు ఎంపికలు చేసుకుని జీవితాంతం కన్నీళ్లు కార్చేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక తప్పుడు ఎంపిక జీవితం అంతా కన్నీళ్లతో నింపేస్తుంది. అందుకనే ఎంపికలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎంపికలు మన మైండ్లో ఏ భాగం అని చెప్పాం? విల్ అనేటువంటి భాగంలోంచి ఎంపికలు వస్తాయి. కాబట్టి మన మైండ్లో ఉండేటువంటి ఆ చిత్తాన్ని దేవునికి అప్పగిస్తే ఏమో తెలిసిన, దేవుని చిత్తం ఏంటో మీకు తెలుస్తుంది. మన చిత్తాన్ని దేవునికి అప్పగిస్తే దేవుడు తన చిత్తం ఏంటో చెప్తాడు. చాలాసార్లు మన చిత్తాన్ని మనమే పెట్టుకుంటాం. మన చిత్తాన్ని మన చేతిలో పెట్టుకొని, ప్రభువా నువ్వు చెప్పు, నాకు ఇష్టమైతే చేస్తాను, ఇష్టం కాకపోతే చెయ్యను. దేవుడు ఎప్పటికీ చెప్పడు. మన విల్లంతా దేవుని చేతిలో పెట్టి, ప్రభువా నీ చిత్తం, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని కానీ విల్లో సమర్పించుకుంటే, విల్ని దేవుని దగ్గర పెడితే దేవుడు ఎంపిక చేసుకునేటువంటి శక్తిని ఇస్తాడు. కరెక్ట్గా ఎంపిక చేసుకునేటువంటి శక్తిని ఇస్తాడు. ఏది ఎంపిక చేసుకోవాలో చెప్తాడు. మన మైండ్లో ఏది విలువైంది, ఏది విలువ తక్కువది, ఏది ప్రధానమైంది, ఏది కాదు, ఈ విషయాలన్నీ కూడా దేవుని వాక్యాన్ని చదవడం వల్ల మీకు అర్థమవుతాయి. బాహ్యమైంది చాలా ముఖ్యం కాదు, అంతరంగంలో ఉండేది చాలా ముఖ్యం. శరీరం ముఖ్యం కాదు, మనసు చాలా ముఖ్యం. బయట ఉండే అందం ముఖ్యం కాదు, హృదయంలో ఉండేటువంటి అందం ముఖ్యమైనది అన్నాడా దేవుడు. ఒకసారి చూడండి,
ఒకటో పేతురు 3వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 3:4. సాధువైనట్టు మృదువైనట్టునైన అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది. దేవుడు దేనికి విలువ ఇస్తాడో దానికి మనం విలువ ఇవ్వడం నేర్చుకోవాలి. విలువ అనేది దేవుడు దేన్ని విలువైంది అంటాడో అదే విలువైంది. బంగారం కంటే విలువైంది ఏంటో తెలిసినా మీకు? తీయండి ఒకసారి 1 పేతురు 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా, దానికంటే అంటే సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం బంగారం కంటే విలువైంది. ఆడపిల్లలు, విశ్వాసం ఉంటే మీ దగ్గర బంగారం కంటే విలువైంది ఉందని అర్థం. విశ్వాసం లేకుండా బంగారమే ఉందనుకోండి, బంగారం పెద్ద విలువైందిగా అనుకోడు దేవుడు. అందుకనే బంగారం విలువైంది కాదు అని చెప్పడానికి పరలోకంలోనంట కాళ్ళ కింద పెడతాడంట, మన కాళ్ళ కింద పెడతాడు బంగారాన్ని. నేల బంగారంతో చేయబడుతుందని దేవుని వాక్యంలో ఉంది, కానీ దాని అర్థం ఏంటంటే అది అక్కడ పరలోకంలో అంతా బంగారం ఉంటుంది అని కాదు. ఇక్కడ విలువైనవి అక్కడ విలువైనవి కాదు అని చెప్పడానికి. మీరు ఏది విలువైంది ఏది కాదు అనే దాన్ని అర్థం చేసుకుంటే మీ ఎంపికలు జాగ్రత్తగా ఉంటాయి. క్యారెక్టర్ కంటే కూడా అందం విలువైంది అనుకుంటే అందాన్ని కోరుకుంటారు, క్యారెక్టర్ని వదిలేస్తారు. అందం కొంతకాలమే ఉంటుంది, క్యారెక్టర్ జీవితాంతం ఉంటుంది. పెళ్ళిళ్ళకి వచ్చేటప్పుడు యవ్వన దశలో ఉన్నప్పుడు అందం విలువైందిగా అనిపిస్తుంది క్యారెక్టర్ కంటే. చాలామంది ఇక్కడ తప్పు చేసి జీవితాంతం కన్నీళ్లు కార్చిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. సో మనసు సరిగ్గా పనిచేయాలి అంటే మనసు ఆరోగ్యంగా ఉండాలి. మనసు ఆరోగ్యంగా ఉండాలంటే మనసుని సరిగ్గా ఫీడ్ చేయాలి, సరి అయినటువంటి ఆహారం పెట్టాలి. మనసులోకి తుక్కంతా రాకూడదు. మనసులోకి తుక్కుకంతా కళ్ళ నుంచి, చెవుల నుంచి, నోటి నుంచి, మన యొక్క 5 జ్ఞానేంద్రియాల నుంచి వెళుతుంది మనసులోనికి సమాచారం. ఈ సమాచారం సరి అయినటువంటి సమాచారం వెళ్ళకపోతే మనసు పాడైపోతుంది. మనసు పాడైపోతే మన అవగాహన లోపం వస్తుంది, మన తర్కం పాడైపోతుంది. అంటే ఈ రీజనింగ్ మన యొక్క ఎంపికలు సరిగ్గా ఉండవు, మన యొక్క దృక్పథాలు సరిగ్గా ఉండవు, అంతా చెడిపోతుంది. లోకంలో మనం మనుషులను చూస్తున్నాం. అయితే మనసు బాగుంటే మన యొక్క చాయిసెస్ బాగుంటాయి, మన యొక్క అవగాహన బాగుంటుంది, మన వ్యక్తిత్వం బాగుంటుంది, మన యొక్క విలువలు బాగుంటాయి, మన యొక్క యాస్పిరేషన్స్ బాగుంటాయి, మన యాంబిషన్స్ బాగుంటాయి, మన కోరికలు బాగుంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. దేవుడు అలాంటి వ్యక్తులుగా మిమ్మల్ని చేయాలి. మీరు గాలికి కొట్టుకుని పోయేటువంటి, అటు ఇటు కొట్టుకుని పోయే చెత్త లాంటి, పొట్టు లాంటి వాళ్ళు కాకూడదు. మొదటి దావీదు కీర్తనలో ఏముంటుంది? పొట్టు చెట్టు ఉంటుంది కదా. కొంతమంది ఏమో పొట్టులా ఉంటారు, కొంతమంది ఏమో చెట్టులా ఉంటారు. కొంతమంది పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు, కొంతమంది స్థిరంగా చెట్టులాగా ఉండి ఫలం ఇస్తారు. ఎవరిస్తారు ఫలం? ఎవరైతే దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో. దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి ఒక ఫలం ఇచ్చేటువంటి నీటి వారన,
నీటి ఒడ్డున ఉండేటువంటి చెట్టు లాంటి జీవితాలు మీకు ఇవ్వాలి. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా మీరు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.